వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. 31వ తేదీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు రానున్నారు. అయితే దీని మీద ఇక్కడ ఏర్పాట్లు ప్రస్తుతం మనము హెలిప్యాడ్ వద్ద ఉన్నాము. ఇక్కడ మాజీ మంత్రి నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడాం. సార్ చెప్పండి, అసలు ఎట్లా అంటే పర్మిషన్స్ ఎట్లా ఆంక్షలు విధించడం ఇవన్నీ ఎలా చూస్తారు? చాలా అసలు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, భారతదేశంలో ఉన్నాం, ఎక్కడున్నాం అర్థం కావట్లేదు. ఇటువంటి ఇది ఇప్పటివరకు ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎన్నో ప్రతిపక్షాలుగా ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ ఇటువంటి ఆంక్షలు, ఇటువంటి ఇది అనగదొక్కాలని చూస్తే బాల్ నేలకేసి కొడితే ఎంత ఎగరాలో అది ఎగురుతుంది. ఆ టైప్లో మీరు ఆలోచిస్తున్నారు. కానీ ఇది దుర్మార్గమైన హేయమైన పని. అసలు ఈ స్థితి ఎందుకు వచ్చింది? మీరు ఇటువంటి కేసులు పెట్టి దుర్మార్గం చేయబట్టే కదా ఆయన వస్తున్నారు. మీరు ఇవాళ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో మన సామాన్లు పాల్గొట్టి, ఇళ్ళు పాల్గొట్టి దౌర్జన్యం చేసి ఇంటి మీద ఇచ్చేస్తేనే కదా అక్కడ వస్తున్నారు. మీరు మామిడికాయలు ధర లేకుండా చేసి రైతులు హలో లక్ష్మణ్ బాధపడిలో చేసినందుకే కదా చిత్తూరు వచ్చారు. మీరు పొగాకు రేట్ లేకుండా చేసి అన్యాయం చేసి రైతులు అన్యాయం అయిపోతున్నారు, రైతుల బాధలు పట్టించుకోవటానికే కదా ఆయన పొదలొచ్చారు. మరి గుంటూరు వచ్చారంటే పిచ్చి ధరలు లేక రైతులు అల్లాడిపోతూ ఉంటే దానికోసం కదా వచ్చారు. మీరు పరిపాలన చేయండి, మీరు రైతులను చూసుకోండి, ప్రజలను చూసుకోండి, అన్నీ చూసుకుంటే ఈ పరిస్థితులే రావు. ప్రతిపక్షం రోడ్డు ఎక్కకుండా చేయవలసిన బాధ్యత మీది. ఇవాళ మీరు పరిపాలన వదిలేసి, రైతులను వదిలేసి, కార్మికులను వదిలేసి, ప్రజలను వదిలేసి ఇవాళ రెడ్ బుక్ అని చెప్పి మీ ఇష్టానుసారంగా రాచరిక పాలన చేస్తూ ఉంటే ఇవాళ రేపొద్దున జైలు బరో అనే పరిస్థితికి వస్తుంది. జైలు బరో అన్నప్పుడు ఇంక మీరు కట్టలు తెంచుకుంటాయి. ఇటువంటి పనులు చేయకుండా మీరు ప్రజా పరిపాలన మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం నెరవేర్చడానికి చూడండి. కానీ డైవర్షన్ పాలిటిక్స్ మాని ఇప్పుడైనా సరే పరిపాలన మీద దృష్టి పెట్టమంటున్నాను. అదేవిధంగా అంటే ఆయన మాజీ సీఎం, అదే కాకుండా మాజీ సీఎం అని చెప్పడానికి కూడా వాళ్ళు ఇచ్చేసి పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు. ఇదే ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రి వచ్చినప్పుడు స్వాగతం పలికింది. అలాంటి వ్యక్తిని ఈరోజు అడవిలో అంటే కరెంటు వైర్ల మధ్యలో ప్లాట్ ఇవ్వడం ఎలా చూస్తారు? ఇవన్నీ అదే అంటానండి. ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేకి ఇంత భయపడిపోవాల్సిన పని ఏంటి? మీరు పులివెంద ఎమ్మెల్యే కదా, ఇంత పోలీస్ వ్యవస్థ ఏంటి, ఇంత డిపార్ట్మెంట్ ఇచ్చేసి ఇన్ని రకాల ఆంక్షలు ఎన్ని ఒక ఎమ్మెల్యే కోసం ఇన్ని ఆంక్షలు పెడతారా మీరు అని అడుగుతున్నాను. ఇవాళ ఇక్కడ అడవిలో ఒక వైర్లు ఉన్న చోట, రోడ్డు లేని చోట మీరు ఇలాంటివి చేస్తే రేపొద్దున నేర్పుతున్నారా? ఇవి ఈ రకంగానే చేయాలని చెప్పి నేర్పుతున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఇవాళ ఇలాంటి పరిస్థితి ఇప్పటికే మీరు చాలా ప్రజల్లో చులకనైపోయారు, ప్రజల్లో చాలా మిమ్మల్ని అసహించుకుంటున్నారు, ప్రజలు మిమ్మల్ని చీ అంటున్నారు. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ప్రజా పరిపాలన మీద బెస్టమని, అలాగే ఒక ప్రతిపక్ష నాయకుడిని ముఖ్యమంత్రిగా చేసిన మాజీ ముఖ్యమంత్రి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే మీరు ఎందుకు పనికి రాకుండా పోతారు. సార్, ఆయన టూర్ ప్రోగ్రాం ఎన్ని గంటలకు వస్తారు, ఫస్ట్ ఎక్కడ పోతారు, తర్వాత ఆయన 10 గంటలకి ఇక్కడ హెలిప్యాడ్లో ల్యాండ్ అయ్యి తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా పక్కనే ఉన్న జైల్లోకి గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖాత్ చేయి ఆయనతోటి మాట్లాడి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, మరి మా పెద్ద ఆవిడ పాపం ఆవిడని కూడా భయభ్రాంతులు చేశారు. ఇద్దరిని కూడా పరామర్శించడానికి వారింటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి ప్రస్తుతం మనము చూస్తున్నాము. ఇక్కడే రేపు జగన్మోహన్ రెడ్డి దిగే హెలిప్యాడ్ అంటే వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఈ నెల 3వ తేదీ నుంచి ఆయన రావాలని ఉంది. అయితే అనుమతి ఇవ్వలేదు. దీంతో గతంలో అయితే ఈ హై టెన్షన్ వైర్ల కింద అనుమతి ఇచ్చారు హెలిప్యాడ్కి. అయితే ప్రస్తుతము ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే కొత్తగా రోడ్లు, అదేవిధంగా ఈ అడవి ప్రాంతం జంగల్ మొత్తం శుభ్రం పరుచుకొని మొత్తం ఈరోజు హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రస్తుతము చేసి ఉన్నారు. ప్రస్తుతము మనతో మాట్లాడేందుకు కూడా కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సరే, ఒక అడవి ప్రాంతంలో హెలిప్యాడ్ ఇచ్చారు, ఇవన్నీ చూస్తుంటే ఆంక్షలు విధించారు, ఎలా చూస్తున్నారు? అడవి వేవని సముద్రం వేవని వచ్చే జగన్మోహన్ రెడ్డి అడవి వేస్తే ఎట్టైనా సరే వచ్చేస్తావు, సముద్రం వేస్తే బోట్ వేసుకొని పోతావు. ఆయన చూసేదానికి జనాలు ఆ విధంగా వస్తారు. కాబట్టి ఆయన్ని చూసేదానికి జనాలు రావద్దని ఆపాలన్నా ఏదైనా సరే అడ్డుకట్ట వేయాలన్నా అది అసాధ్యం. ఈరోజు ప్రజలంతా కూడా మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, ఆయన చూడగా అని ముఖ్యంగా యువత కావచ్చు, ముసలివారు కావచ్చు, రైతులు కావచ్చు, కర్షకులు కావచ్చు, శ్రామికులు ప్రతి ఒక్కరు కూడా ఈయన చూసేదానికి వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు
ఆంధ్రప్రదేశ్ అనే కాదు, ఈరోజు ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రశాంతంగా ఉండే నెల్లూరు జిల్లా కూడా అన్యాయంగా గోవర్ధనన్న మీద కేసులు పెట్టి, అదేవిధంగా ప్రసన్నన్న ఇంటిని ధ్వంసం చేసి, ఈ విధంగా చేస్తుంటే వాటిని పరామర్శించేదానికి ఈరోజు వచ్చినప్పుడు నేను ఇప్పుడే వస్తా ఉన్నా. అసలు దోవ లేదు, రోడ్డు లేదు, అడవి చుట్టుపక్కల ఏమీ సెక్యూరిటీ లేదు. ఇటువంటి అనేక గ్రౌండ్స్ ఉన్నాయి. విఆర్ గ్రౌండ్ ఉంది, తర్వాత మొన్న లాస్ట్ టైము మన కనపర్తిపాడు ఆడ ఉంది, తర్వాత పోలీస్ గ్రౌండ్ ఉంది, అనేక స్కూల్స్ ఉన్నాయి. హ్యాపీగా ఇచ్చేసి ఉండొచ్చు. కానీ ఒక వ్యక్తికి జన ఆదరణ ఉన్న ఒక వ్యక్తికి ఇటువంటి ప్రదేశం ఇక్కడ అడవి ప్రాంతంలో కేటాయించడం నిజంగా చాలా దారుణం. ఎందుకంటే జగన్ అంటే వారికి భయం. అతను జననాయకుడు కాబట్టి ఈరోజు ఆయన్ని చూసేదానికి, ఆయన వస్తున్నాడంటే చూసేదానికి ఈరోజు తండోపతండాగా జనాలు వాగంటే అంటే వాగే స్వచ్ఛందంగా వచ్చేదానికి రెడీ అవుతున్నారు. అటువంటి క్రేజ్ ఉన్న నాయకుడిని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళకి ఎంత భయమో ఒకసారి ఆలోచించండి. అనేక అంశాలు అటు నుంచి కాకూడదు, ఇటు నుంచి కాకూడదు, 10 మందే పోగా, ప్రసన్న ఇక్కడ ఎవడు కాకూడదు, ఇవన్నీ అసలు అర్థం కూడా. ఇంత ముందు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ విధంగా పెడుతుంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఏదో ఒక నాయకుడు కావచ్చు, ఎక్కడైనా ఇట్లా టూర్ పోయేవాగా, పాదయాత్ర అన్నీ చేసేవాగా కాదు కదా. ఎందుకంటే ఎక్కడ పోతున్నాం మనం అనేది ఒకసారి ఆలోచించగా ఈ ప్రభుత్వం కానీ, ఇవి కానీ, ఈ నాయకులు కానీ ఈ విధంగా కక్షపూరితమైన కేసులు పెట్టి, ఈ విధంగా నాయకుడిని ఇబ్బంది పెట్టి, కొట్టి, హింసించి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. మేము చెప్పేది ఇప్పటికైనా ఒకటే, మీరు ప్రజాపాలన బాగా చేయండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు జనాలు మంచి మెజారిటీ ఇచ్చాకంటున్నారు కదా, చేయండి, చేసి మంచి పేరు తెచ్చుకోండి. అంతేగాని ఈ విధంగా చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా ఆపే ప్రసక్తి ఉండదు. జనాభిమానాన్ని తగ్గించేదానికి మీ వగ కాదు. ఎన్ని అడ్డుకట్ట వేసినా, ఎట్ట చేసినా కూడా జనాలు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. కాకపోతే కంట్రోల్ చేయాల్సింది బాధ్యత మీది. చివరికి అంటే ఒక పక్క మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఒక కేసు పెట్టి జైల్లో వేయడం జరిగింది. మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ మీద కూడా కేసు బనాయిస్తున్నామంటున్నారు. కావలి మీకు కూడా మీ మీద కూడా కేసు పెట్టి మీకు కూడా జైలుకు పంపిస్తాం, మొత్తం జైలు ఖచ్చితంగా వెళ్తారని కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఛాలెంజ్లు చేస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? లోపగా బయట ఉండే ఒక అందరం జైలు వేస్తాం, అదే లోపగా ఉన్నట్టు అయిపోతుంది మాకు. సో అంతా కూడా వచ్చేదానికి అసలు జైలు భరోసా కార్యక్రమం పెడదామని కూడా అనుకుంటా ఉన్నారు జనాలు. మా ఏది కార్యక్రమం సార్ అందరం పోతాం సార్, ఆడ ఉందాం ఏముంది అని. సో ఈరోజు ఏమవుద్ది, ఒక భయం అనేది ఎప్పుడు వస్తుంది, ఏదో ఒకటి అగా ఉంటే భయం వస్తుంది. అందరినీ వచ్చినగా జైలు చేస్తుంది. ఎవడు భయపడతాడు? ఎవడు భయపడతాడు? పెట్టేవని అక్కమ్మ కేసు కాబట్టి ఈ జైలుకి పోయేది అది అసలు మా నాయకుడు కానీ కార్యకర్త సార్ మేము పోతాం సార్ ఏమవుద్ది అని చెప్తాను. రేపైతే అందుకే జగన్మోహన్ ఇది మీరు చేస్తున్న తప్పు, ఇప్పటికన్నా సరిదిద్దుకోండి. లేదంటే రాబోయే ముందు రోజుల్లో మేము అధికారంలోకి వస్తే తప్పకుండా ఇటువంటివి మీరు రుచి చూడాల్సి వస్తుంది, ఇంకా ఎక్కువ చూడాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి తెలుగుదేశం నాయకుడు కార్యకర్త కూడా గుర్తుపెట్టుకోండి, ఇటువంటి చేయబాకండి, ఇక్కడే అడ్డుకట్టేయండి అని మా నాయకుడు చెప్తాను. ఇంటే వాళ్ళకి మంచిది, లేకుంటే రేపు అనుభవించేది వాళ్ళే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాము. అంటే జైలు సమీపంలోని హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇది ఒక అడవి ప్రాంతం మాదిరిగా ఉండింది, చెట్లు మొత్తం వైఎస్ఆర్సీపీ శ్రేణులే ఇక్కడంతా క్లీన్ చేసి హెలిప్యాడ్కి మొత్తం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఇటువైపు చూద్దాం. అంటే యుద్ధ ప్రాతిపదికన మనం ఇక్కడ హెలిప్యాడ్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు సుమారు 1 కిలోమీటర్ వరకు కూడా రోడ్డు కూడా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్లేందుకు రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్లుండి 31వ తేదీ ఉదయం 10 గంటలకు హెలిప్యాడ్ ఇక్కడ జిల్లా సమీపంలో జైలు సమీపంలోనే ఇక్కడ హెలికాప్టర్లో దిగుతారు. అక్కడి నుంచి నేరుగా జైల్లో రిమాండ్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని మిలాఖత్ అవుతారు. అక్కడి నుంచి నేరుగా పొదలకూరు రోడ్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటిని కూడా ప్రారంభించారు. అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి కూడా వెళ్ళి అక్కడి నుంచి తిరిగి హెలిప్యాడ్ వద్దకు వచ్చి ఇక్కడి నుంచి తిరిగి ప్రయాణం చేస్తారని కూడా వైఎస్ఆర్ శ్రేణులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, RTV హెలిప్యాడ్ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.